ముందుగా స్థానిక వార్తలను కనుక ఒకసారి గమనించినట్టయితే నిన్నటి రోజున ముత్తారం మండలంలో ఏదైతే అన్నపూర్ణ సీడ్స్ అనే సంస్థ ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామానికి సంబంధించిన జడ్పీ స్కూల్లో 2 లక్షల రూపాయలతోటి ఒక సైన్స్ ల్యాబ్ని ఏర్పాటు చేసింది. వాళ్ళ సొంత ఖర్చులతోటి ఏర్పాటు చేసి దానికి మరి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారిని పిలవడం జరిగింది. ఇక్కడ జడ్పీహెచ్ఎస్ అడవి శ్రీరాంపూర్ ల్యాబ్ ఓపెనింగ్ సెరమనీ, ఇక్కడ దీనికి సంబంధించి ఇనాగ్రేషన్ బై కోయ శ్రీహర్ష అని మరి దీనికి సంబంధించి నిన్నటి రోజున ఏం జరిగిందో ఇక్కడ చూడవచ్చు. దీనికి వేదిక సిద్ధం కార్యక్రమం రద్దు. మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఓ ప్రైవేటు సీడ్స్ సంస్థ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి బుధవారం వేదికను సిద్ధం చేసింది. అనంతరం కార్యక్రమం రద్దు చేసుకుని వెళ్ళిపోయిండు. పాఠశాల ఫ్యాన్ సీడ్ ఫౌండేషన్ సంస్థ వారు సామాన్య సాంఘిక పరీక్షల ల్యాబ్ ఏర్పాటుకు 1.5 లక్షల విరాళం అందించారు. బుధవారం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు తల్లిదండ్రులకు భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసిన అనివార్య కారణం వల్ల కార్యక్రమం రద్దయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే భోజనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు భోజనాలను ఏర్పాటు చేసి మరి ఇక్కడ అట్టహాసంగా పెద్ద ఎత్తున సభ నిర్వహించడానికి వేదికను ఏర్పాటు చేసిండ్రు. అలా కుర్చీలు వేసిండ్రు. తల్లిదండ్రులు కూడా ఆ కార్యక్రమానికి వస్తే మరి ఇక్కడ వాళ్ళు ఎవరి ద్వారా ఓపెన్ చేయాలనుకున్నారు? కోయ శ్రీహర్ష ద్వారా. మరి ఆయన ఏం చెప్పిండు? నిన్న నేను రాలేను, డిఓ గారిని పంపిస్తున్నా కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పిండు. మరి నిన్నటి రోజున కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డదని చెప్తున్న ఈ కార్యక్రమం ఎందుకు వాయిదా పడ్డది అని అంటే పెట్టదు వాడుకు తినానివ్వదు అన్నట్టు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మా మంత్రి శ్రీధర్ బాబు లేకుండా మీరు ఎట్లా దీన్ని ఇనాగ్రేట్ చేస్తారని చెప్పి అడ్డుకున్నారు. మరి మంత్రి శ్రీధర్ బాబుకి ఏం సంబంధం? ఒక ప్రైవేట్ సీడ్ సంస్థ ఇచ్చింది, మరి దాన్ని ప్రోత్సహించాలి. ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి చిన్న పాఠశాలల్లో తను ముఖ్య అతిథిగా విలువాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడంటే ఎంత దిగజారుడుతనమో ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలి. మరి అలాంటి వారు ఎవరైనా డొనేషన్ ద్వారా ఒక స్కూళ్ళను డెవలప్ చేస్తామంటే వాళ్ళను ప్రోత్సహించాల్సింది పోయి ఆల్రెడీ వాళ్ళు పాపం భోజనం ఏర్పాట్లు చేసుకొని సైన్స్ ల్యాబ్కే 1.5 లక్షలు ఇచ్చిండు. మరో 50-60 వేలు పెట్టి ఇక్కడ అరేంజ్మెంట్లు చేసుకున్నారు, టెంట్లు వేసిండ్రు, దీనికి సంబంధించి వేదికను ఏర్పాటు చేసిండ్రు. మరి ఇన్ని రకాల పూర్తి చేసుకున్న తర్వాత వీళ్ళను ప్రోత్సహించి వీళ్ళకు వీళ్ళకు ప్రోత్సాహం అందించి వీళ్ళను అదే వేదిక మీద సన్మానించాల్సిన కాంగ్రెస్ నాయకులు మా సార్ లేకుంటే మీ కార్యక్రమం నడవనీయం, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నడిచేది లేదు అని చెప్పి వాళ్ళ చిన్న సార్తోటో పెద్ద సార్తోటో మరి అక్కడ ఏదైతే కలెక్టర్కి ఫోన్ చేయించి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేయించిండ్రు అని అంటే మరి ఇక్కడ మంత్రిలో ఏ రకమైన పాలన సాగుతూ ఉన్నదో ఇక్కడ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అధికార పార్టీలో ఉండి ఆ జిల్లా పరిషత్ పాఠశాలకు దానికి సరైన పూర్తి స్థాయిలో మరి సౌకర్యాలు కల్పించాల్సిన స్థితిలో ఉండి మీరు సౌకర్యాలు కల్పించకపోగా ఎవరో ప్రైవేట్ సంస్థ వాళ్ళు మరి 1.5 లక్షలు డొనేట్ చేసి ఇంకో 50 వేలతో కార్యక్రమం నిర్వహిస్తా అని చెప్పి అట్టహాసంగా ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా అధికారుల ద్వారా మరి ఇక్కడ నిర్వహిస్తా అన్నా కూడా మీరు అడ్డుకొని మా సారే రావాలా అని చెప్పి అన్నారంటే మరి మీరు ఎంత నీచానికి దిగజారుతా ఉన్నట్టు. మరి ఇక్కడ ఏదైతే ఎవరైనా వ్యక్తులు విద్యకు మేము ప్రోత్సాహం ఇస్తా అంటే ఆ విద్యను ఏ విధంగా అడ్డుకుంటా ఉన్నారు అంటే మీరు ఏదైనా పాఠశాల కార్యక్రమం చేయాలంటే ఖచ్చితంగా మీ సార్ను విలువాలన్నా, మరి మీ సార్ను పిలిస్తేనే అక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వహించనిస్తారా? అంటే ప్రైవేటు వ్యక్తులు ఎవరు కూడా వాళ్ళు సాయం చేయడానికి ముందుకు రావద్దు అంటే మీరు చేయరు, వాళ్ళని చేయనియరు. నిన్నటి రోజున ఆ కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఏదైతే ₹1 కూడా మీరు ఖర్చు చేయకుండా ఏదో ప్రైవేటు సంస్థ మరి వాళ్ళు సుమారు 2 లక్షలతోటి ఈ కార్యక్రమము ఏర్పాటు చేస్తే మా సార్ రావాలని చెప్పి కోరుకోవడం, మీరు మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ముద్దాడడం కంటే ఇంకా అధ్వానంగా ఉన్నదని చెప్పి ఈసడించుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. ఇది మంత్రిలో కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా మరి ఇక్కడ నియంత పాలన, చీకటి పాలన సాగుతూ ఉన్నది. వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకురారు, ఎవరైనా సహాయం చేస్తా అంటే కూడా సహాయానికి మోకాలు అడ్డుతున్న తీరును మీరే గమనించాలి. ఇది మరి ఇక్కడ మంత్రిలో జరుగుతున్న పరిస్థితి.